కలెక్షన్లు వచ్చేది ఇక్కడ, షూటింగ్లు మాత్రం అక్కడెక్కడో. అది సరే అనుకుందామంటే సినిమాల్లో ఆంధ్ర యాస ఎక్కడ అంటూ టాలీవుడ్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. బొమ్మ పడేది ఇక్కడైతే ఎక్కడెక్కడో షూటింగ్ చేయడం ఏమిటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత హీరోల తీరు, సినిమాల్లో ఉపయోగిస్తున్న భాష పైన కమెంట్లు వినిపిస్తున్నాయి. ఇవాళ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తగ్గిపోయినాయో, తెలంగాణ భాష సినిమాలు ఎక్కువైపోయింది. జనరల్గా మన తెలుగు అంటే, మన నిజమైన తెలుగు ఏదండి అంటే, నా చిన్నప్పుడు చెప్పేవారు ఏలూరు తెలుగు మాట్లాడతారండి, ఏలూరు తెలుగే సినిమాలో వాడతారండి అనేవారు. కానీ వాడు ఏలూరు తెలుగు లేదు, బందర్ తెలుగు లేదు, మచిలీపట్నం తెలుగు లేదు, విజయవాడ తెలుగు లేదు, తెలంగాణ యాస వచ్చేసింది. ప్రతి సినిమాలో కూడా తెలంగాణ లాంగ్వేజ్ వచ్చేసింది. మన తెలుగుని మనం మర్చిపోతున్నామా? నిజమైన తెలుగు ఎప్పుడైతే ఆ పెద్దలందరూ కూడా యాక్ట్ చేసిన ఆ తెలుగు భాష మళ్ళీ ఏమైపోయిందండి ఇవాళ? టాలీవుడ్ లో ప్రస్తుత పరిణామాలపై సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలివి. చాలా మంది నటులు ఆంధ్రలో పుట్టి మొదటి ముద్ద ఆంధ్రలోనే తిన్నారన్నారు. కానీ ప్రస్తుత సినిమాల్లో ఆంధ్ర ప్రాంత భాష, యాస క్రమంగా కనుమరుగవుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో షూటింగ్ల సంఖ్య పెరిగితే స్థానిక భాషా సంస్కృతులకు మరింత గుర్తింపు లభిస్తుందన్నారు అంబికా కృష్ణ. స్థానిక సంస్కృతికి, యాసకు దర్శకులు, రచయితలు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ జరగాలంటే పెద్ద హీరోలందరూ తమ సినిమాల షూటింగ్లను ఇక్కడే నిర్వహించాలన్నారు అంబికా కృష్ణ. ప్రతి స్టార్ హీరో తమ చిత్రానికి కనీసం 2 షెడ్యూళ్లనైనా రాష్ట్రంలోనే చిత్రీకరించాలని విజ్ఞప్తి చేశారు. అలా జరిగినప్పుడే లైట్ బాయ్స్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో పాటు రవాణా, హోటల్, క్యాటరింగ్ రంగాల్లో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మన హీరోలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే పుట్టారు, పెరిగారు, చదువుకున్నారు. మొదటి ముద్ద తిన్నది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. కానీ వాళ్ళు ఇవాళ అన్ని దేశాలు వెళ్తున్నారు, షూటింగ్ తీసుకుంటున్నారు. పక్కన తమిళనాడు వెళ్తున్నారు, కేరళ వెళ్తున్నారు, తెలంగాణ తీస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావట్లేదని షూటింగ్కి నాకు అర్థం కాదు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. లోకల్ షూటింగ్ల విషయంలో బాలకృష్ణ ఇప్పటికే తొలి అడుగు వేశారని గుర్తు చేశారు. మిగిలిన వాళ్ళు కూడా అదే ఆచరించాలని అంటున్నారు ఆయన. మీ అందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలు తీసి, ఒక్క సినిమా అండి, ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత సుమారుగా 18 సంవత్సరాలు అయిపోతే ఈ 20 సంవత్సరాల్లో ఒక్క సినిమా కూడా హీరో సినిమా క్లాప్ కొట్టిన పాపాన పోలేదు ఆంధ్రప్రదేశ్. కానీ మొన్న మా నందమూరి బాలకృష్ణ గారు జూన్ 5వ తారీఖున అమరావతిలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టించారు మన లోకేష్ బాబుతోటి. రాష్ట్రంలో సముద్ర తీరాలు, అడవులు, నది తీరాల లాంటి అద్భుతమైన లొకేషన్లకు కొరత లేదన్నారు అంబికా కృష్ణ. పెద్ద హీరోలు పెద్ద మనసు చేసుకుంటే అందరికీ కలెక్షన్లు వస్తాయంటున్నారు అంబికా కృష్ణ.